హలో మూవీ లవర్స్. మోహన్ లాల్ శోభన జంటగా తరుణ్ మూర్తి డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్ తొడరుం. ప్రకాష్ వర్మ, బిను పప్పు, థామస్ మాథ్యూ, ఫర్హాన్ ఫాజిల్, ఆర్షా చాందిని బైజు, ఇర్షాద్ అలీ, మణియన్ పిల్లై రాజులు సపోర్టింగ్ రోల్స్లో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. 2 hours 46 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. తొడరుం అంటే మీనింగ్ సశేషం అని, ఇంగ్లీష్లో చెప్పాలంటే టు బి కంటిన్యూడ్ అని. కనీసం పేరు కూడా మార్చకుండా ఒరిజినల్గా మలయాళంలో ఉన్న పేరునే తెలుగులో కూడా కంటిన్యూ చేశారు. అలా ఎందుకు చేశారో ఏంటో వాళ్ళకే తెలియాలి. మరి గంజాయి కేసులో పోలీసులు సీజ్ చేసిన తన కారుని విడిపించుకోవడానికి నానా తంటలు పడుతున్న టాక్సీ డ్రైవర్ షణ్ముగం తన ప్రయత్నాల్లో అనుకోకుండా ఒక సమస్యల వలయంలో చిక్కుకొని ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తాడు. ఆ తర్వాత తనేం చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మోహన్ లాల్ని అందరూ కంప్లీట్ యాక్టర్ని ఎందుకంటారో ఈ మూవీ మళ్ళీ ప్రూవ్ చేసింది. కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా తన యాక్టింగ్ అద్భుతంగా ఉంది. మోహన్ లాల్ వైఫ్ లలితగా శోభన కూడా చాలా డేస్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేసింది. తన యాక్టింగ్ కూడా తన క్యారెక్టర్కి తగ్గట్టు బాగుంది. మోహన్ లాల్ శోభనల తర్వాత ఈ మూవీలో నాకు నచ్చిన ఇంకో యాక్టర్ ప్రకాష్ వర్మ. సిఐ జార్జ్ క్యారెక్టర్లో మేకవన్న పులిలాగా మంచితనం ముసుగేసుకొని తనలోని క్రుయాలిటీని తన యాక్టింగ్తో ఎక్సలెంట్గా ఎక్స్ప్రెస్ చేశాడు. నన్ను ఇంకా సర్ప్రైజ్ చేసిన మ్యాటర్ ఏంటంటే ఇదే ప్రకాష్ వర్మకి మొదటి సినిమా అట. నాకైతే ఈ విషయం అన్బిలీవబుల్ అనిపించింది. మోహన్ లాల్ కొడుగ్గా థామస్ మాథ్యూ, కూతురుగా ఆర్షా చాందిని బైజుల్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ మైండ్ బ్లోయింగ్. తను తన సినిమాటోగ్రఫీతో ఈ మూవీని వేరే లెవెల్కి తీసుకెళ్లాడు. జాక్స్ బిజోయ్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. మోహన్ లాల్ లాంటి ఒక మెగా హీరోని ఇంత సింపుల్గా కన్విన్సింగ్గా ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ తరుణ్ మూర్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కాకపోతే ఆడియన్స్ దృశ్యం మూవీని ఎక్కడ గుర్తుకు తెచ్చుకుంటారో ఏమో అని అనుకున్నాడేమో, కానీ ఈ సినిమాకి డైరెక్టర్గా తనిచ్చిన ముగింపు మాత్రం నాకంతా కన్విన్సింగ్గా అనిపించలేదు. తన ఫ్యామిలీపై పడ్డ బ్లేమ్స్ని తొలగించుకోవడానికి ట్రై చేయకుండా న్యాయం కోసమని పోలీసుల్ని హతమార్చడం ఏంటో మరి. క్లైమాక్స్ ఒకటి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేదనిపించింది నాకైతే. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే నచ్చింది సినిమా. దృశ్యం రేంజ్లో లేకపోయినా ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదని నా ఒపీనియన్. రెగ్యులర్గా మలయాళం నుంచి వచ్చి క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియన్స్కి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.